అందరికీ మరొకసారి దేవుని నామంలో వందనాలు. ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు అనుగ్రహించినటువంటి కృపను బట్టి దేవునికి కృతజ్ఞతలు. అయితే నేటి క్రైస్తవ సమాజంలో మన జీవితంలో ప్రార్థన అనేటువంటి ప్రాముఖ్యతను గురించి మనం మర్చిపోయిన వారిగా ఉంటున్నాం. ప్రార్థన అనేటువంటిది మన దిన యొక్క జీవితంలో రోజు మన యొక్క ప్రార్థన జీవితము ఎంత మట్టుకు మనము గడుపుతా ఉన్నాం అని ఆలోచన చేస్తే ఈరోజు ఉన్నటువంటి బిజీ లైఫ్లో మనం అందరము ప్రార్థనను విస్మరించి మర్చిపోయిన వారిగా ఉంటా ఉన్నాం. చాలా మటుకు ప్రార్థనను మనము వదిలేసినట్టు వారిగా, అంటే ప్రార్థన సమయం లేక చేయలేకపోతున్నాము అన్నట్టుగా మనం ఈ లోకంలో ఈరోజు బ్రతుకుతా ఉన్నాం. అందుకోసమే ప్రార్థన యొక్క అవసరత అని కాదు, కానీ ప్రార్థన నిజమైన ఉద్దేశం ఏమిటి, ఎందుకు మనము సమయం తీసుకొని ప్రార్థన చేయాలి అన్న మాటను గురించి, నీ యొక్క ఉద్దేశం గురించి చెప్పాలని ఈ విధంగా ముందడికి రావటం జరిగింది. అయితే మన అందరికీ తెలిసిందే, ప్రార్థన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. క్రైస్తవుడైనటువంటి వాడు తప్పకుండా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయటం వలన మనము దేవునికి సమీపిస్తాము, దేవునికి దగ్గర అవుతాము, దేవునితో సహవాసం చేస్తాము అన్నటువంటి మాట ఎంత వాస్తవమో, అదే కాకుండా ప్రార్థనలో మరి ముఖ్యమైనటువంటి అంశం కూడా ఉంది. దానిని మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. అయితే రోమా పత్రికలో 12వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, చివరి వచ్చి, కీడు వలన జయించబడక మేలు చేత కీడును జయించాలని వాక్యం ఉంటుంది. అయితే ఈ కీడును జయించే విధానం ఏంటిది, మేలును మనం ఎట్లా చేయగలము అనేటువంటిది ప్రార్థనలో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు మనం అందరము ప్రార్థన చేయకపోయినప్పటికీ మన కోసము ఎవరో ఒకరు ప్రార్థన చేస్తున్న వారిగా మనము ఈ లోకంలో చూస్తున్నాము. మనకు ప్రార్థన చేసేవారు మనతో స్నేహితులు కానీ, సేవకులు కానీ, మన యొక్క బంధుమిత్రులు కానీ, లేదా సహోదరులు కానీ మనకున్నారు. అందువలనే మన కోసం ఎవరో ప్రార్థన చేస్తున్నారు కాబట్టి దేవుడు ఆయన కంచెలో మనని భద్రంగా కాపాడుతున్నటువంటి విషయము, సత్యము క్రైస్తవులు అనేటువంటి మన అందరికీ తెలిసిన విషయమే. అయితే మనం ఎందుకు ప్రార్థన చేయాలి, మన కోసం ఎవరో ప్రార్థన చేస్తున్నారు అని అనుకుంటున్నాం. అందుకే మనము ప్రార్థన కోసం సమయాన్ని కేటాయించక, ప్రార్థన చేయాలని మన మనసులో, మన మదిలో మనకు తలంపు రాక, ప్రార్థన అనేటువంటిది కేవలము ఒక పనిగా భావించి మనము సమయం లేదని, సందర్భము లేదని మనం విడిచిపెడతా ఉన్నాం. అందుకే నీతోనే దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన అనేటువంటిది ఒక ఆయుధం అని అందరికీ ఎరిగినప్పటికీ, తెలిసినప్పటికీ చేయలేక మన శరీర బలహీనతల చేత మనం అడ్డుపడతా ఉన్నాం. అయితే ఈరోజు సత్యం ఏంటిది, వాస్తవం ఏంటిదంటే, ప్రార్థన వలన మనము మేలు చేయకపోయినప్పటికీ ప్రార్థన చేయకపోవటం వలన కీడు చేస్తున్నామని మనకు తెలియక మనము హాని చేస్తున్నామని గుర్తెరగకనే ఈరోజు మనం ప్రార్థనలు చేయటం లేదు. కానీ అది ఏ విధంగా మనము ప్రార్థన చేయకపోతే కీడు సంభవిస్తుంది, ప్రార్థన చేయకపోతే ఇతరులకు నేను ఏ విధంగా హాని కలగజేస్తున్నాను అని నీవు అనుకుంటుండవచ్చు. అదే విషయాన్ని నేను నీతో మాట్లాడుతూ ఉన్నాను. ఏంటిది, మన మేలు కోసము ఎవరో ప్రార్థన చేసినప్పుడు తిరిగి వారి మేలు కోసం కూడా మనం ప్రార్థన చేయాలి అని ఆలోచన లేకపోవడము వారికి మేలు చేసినట్ట, కీడు చేసినట్ట. అంటే మన కోసం ఒకరు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి మనము మేలు పొందుకుంటున్నాము కనుక
ఇతరులు బాగుపడాలి, ఇతరులు మేలు పొందుకోవాలని మన ప్రార్థన చేయకపోవటం వలన మనము వారి కీడును కోరుకుంటున్నట్టే కదా. అంటే ఇండైరెక్ట్ గా మనం స్వార్థప్రియులుగా ఉంటున్నట్టే కదా. మరి స్వార్థము అనేటువంటిది క్రైస్తవ యొక్క జీవితంలో ఉండవచ్చా? వాక్యంలో కూడా ఉంది కదా, స్వార్థప్రియులు బింకములాడువారు పరలోక రాజ్యానికి వారసులు కానేరని. కాబట్టి క్రైస్తవ సమాజమా, క్రైస్తవుడిగా ఉంటున్నటువంటి నీవు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకో. కీడు చేత మేలు కాదు, కానీ మేలు చేత కీడుని జయించాలి అంటున్నాడు. మనము చేతులతోనైనాను సహాయం చేయక, మేలు చేయక, శారీరానుసారంగా ఆత్మానుసారముగా అవసరతల అనుసారంగా అయినప్పటికీ మనము మేలు చేయనప్పటికీ నువ్వు ప్రార్థన చేత మేలు చేయగలిగితే వారి కీడును జయించినట్టే. ఏంటిదంటే మన బాగు కోరుకున్న వారి ఎడల తిరిగి మనము కూడా బాగు కోరుకుంటున్నప్పుడు మనము ఆ ప్రతిఫలాన్ని పొందుకుంటాం. మేలు చేసిన ఎడల తిరిగి నువ్వు మేలును పొందుకుంటావని మనకు అందరికీ తెలిసిన విషయమే. అంటే మనం ఇతరులకు మంచి చేసినప్పుడు తిరిగి మనకు మంచి జరుగుతుందని సమాజంలో తెలిసినటువంటి విషయమే. కాబట్టి నేను క్రైస్తవులైనటువంటి మీకు చిన్న విన్నపమును చేస్తా ఉన్నాను. ఏంటిదంటే నీ కొరకు ఒకరు ప్రార్థన చేస్తా ఉన్నారు. అంటే నీవు బాగుండాలని, నీవు భద్రంగా ఉండాలని, నీ రాకపోకల్లో తోడు ఉండాలని, దేవుడు ఆయన దూతల్లో పెట్టి కాపాడాలని, నువ్వు ఆరోగ్యంగా ఉండాలని, నువ్వు దీవించబడాలని ప్రార్థన చేయించినప్పుడు వారి బాగు కొరకు కూడా నువ్వు ప్రార్థన చేయాలి కదా. కాబట్టి ఈ రోజు నుంచి ప్రార్థన విస్మరించకుండా నా బాగు కోరుకున్న వారి కొరకు తిరిగి నేను వారి బాగు కోరుకోవాలని, వారి మేలు కొరకు నేను ప్రార్థన చేయాలని ఈ రోజు నుంచి మన ప్రార్థన మొదలు పెడతాం. ఆ విధంగా కీడును జయిస్తాం. కీడుని మేలు చేత తప్ప మరి దేంతో జయించమని లేఖనం చెలవిస్తా ఉంది. ఆ కీడు వారి ఇబ్బందులు కావచ్చు, వారి కీడు వారి ఆపదలు కావచ్చు, ఆ కీడు వారి అనారోగ్యం కావచ్చు, వారి కీడు అనేకమైనటువంటి పరిస్థితులు కావచ్చు, శ్రమలు కావచ్చు. కాబట్టి ఈరోజు చిన్న ప్రార్థన చేత వారిని కీడును జయిస్తాం. తిరిగి రెట్టింపు అయినటువంటి రెండింతలైనటువంటి మేలును మనం పొందుకొని దేవుని సన్నిధిలో దేవునితో ఆనందంగా ఉండి దేవుడు నేర్పినటువంటి మాటకు ఆజ్ఞను దయకొన్నటువంటి క్రైస్తవులంగా మనం నడుచుకోవాలని దేవుని పేరిట జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఈ చిన్ని మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. మరొకసారి మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్.